హాయ్ హలో వనకం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈ రోజు మన ఎపిసోడ్ లో మనం తయారు చేసేది दूध लस्सूनी पराठा कांबिनेशन विथ मलाई कोफ्ता. మరి అది చేసే ముందు బలా దీనికెలలో షిఫ్ట్ అవుదాం. బలా దీనికెల టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనము మాట్లాడబోయేది హౌ టు యూజ్ నట్స్ ఇన్ మేకింగ్ గ్రేవీ. అంటే నట్స్ అంటే క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, కస్కస్ అండ్ ఆఫ్ కోర్స్ మన ఫేవరెట్ మస్క్ మెలన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఇలా రకరకాల నట్స్ ఉంటాయండి. ఈ నట్స్ బేసికలీ అంటే మన ఇండియన్ క్యూజిన్లో అంటే మన ఇండియన్ వంటకాల్లో నట్స్ అంటే అది నట్స్ మనం తక్కువ వాడతాం. ఎందుకంటే ఇది పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ముస్లిం వాళ్ళు అంటే మొఘలై ఖానాలో ఎక్కువ వాడతారు. అండ్ ఈరోజు మనం తయారు చేస్తున్నాం ఏం తెలుసా, దూద్ లస్సూని పరాటా అండ్ మలై కోఫ్తా. సో వాటికి మనము ఈ నట్ పేస్టే వాడతాం. అండ్ నట్ పేస్ట్లు 2 టైప్స్ అండి. ఒకటేమో బాయిలింగ్ చేసి వాడతారు, ఇంకోటేమో లైట్గా రోస్ట్ చేసి కూడా వాడతారు. బాయిలింగ్ చేసి పేస్ట్ చేసుకోండి, రోస్ట్ చేసి పేస్ట్ చేసుకోండి. 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్. ఆ అప్రోచెస్ ఈరోజు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఫర్ దట్ మ్యాటర్ ఇక్కడ ఒకసారి చూడండి, నా దగ్గర బాదం పప్పు ఉంది, జీడిపప్పు ఉంది, అలాగే కర్బూజా గింజలు అంటే వాటర్ మెలన్ సీడ్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ గసగసాలు, దీన్ని కస్కస్ అంటారు, పాపీ సీడ్స్ కూడా అంటారు. వీటితో నేను ఒక బాయిలింగ్ చేసి పేస్ట్ చేస్తాను, అలాగే రోస్ట్ చేసి కూడా పేస్ట్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఇంకొక టెక్నిక్ చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకోండి, ప్యాన్ తీసుకొని ఇందులో ఇది ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ ఎందుకంటే బేసికలీ నా దగ్గర బాదం పప్పు ఉందండి. బాదం పప్పు అంటే చూసారా ఎలా ఉందో, దీని మీద స్కిన్ ఉంది. ఇంకా ఒకవేళ మనము కర్రీ అంటే గ్రేవీ మనము వైట్లో చేసుకోవాలనుకోండి, ఈ బాదం పప్పు మనము కొంచెం లైట్గా బాయిల్ చేసేసి ఈ స్కిన్ తీసేయాలి. అప్పుడు మనకు వైట్ పేస్ట్ వస్తుంది. అది వైట్ కర్రీకి కరెక్ట్. అదే ఒకవేళ మనము కర్రీ కొంచెం బ్రౌన్ కలర్లో ఉండాలంటే ఇది ఇట్లనే బాయిలింగ్ చేసేసి అలా వేయచ్చు. లేదా ఇంకో టెక్నిక్ కూడా చెప్పాను కదా, రోస్ట్ చేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఒకవేళ మనకు వైట్ కర్రీ కావాలి అనుకుంటే మనము ఈ స్కిన్ తీసేయాల్సి వస్తుందండి. అండ్ ఇప్పుడు నా దగ్గర బాదం పప్పు ఉంది, ఇవి ఇందులో వేస్తాను. ఈరోజు నేను వైట్ పేస్ట్ చేస్తున్నా కాబట్టి ఇది కొంచెం మనం బాయిల్ చేసుకోవాలి. చూసారు కదా, ఆ ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసుకొని ఒక చాపింగ్ బోర్డ్ మీద ఇవి ఇలా తీసి కొంచెం గాలి కొట్టండి, ఎందుకంటే వేడివేడిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది చూడండి, చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఈ స్కిన్. ఇప్పుడు దీంతో చేస్తే మనకు వైట్ పేస్ట్ వస్తుందండి, దీంతో చేస్తే మనకు బ్రౌన్ పేస్ట్ వస్తుంది. మనము ఏ కర్రీ చేస్తున్నామో దాన్ని బట్టి మనం పేస్ట్ కూడా తయారు చేసుకోవాలి, దాన్ని బట్టి మనకు రుచి కూడా వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ నేను తీసేసాను స్కిన్ అండ్ కొన్ని సెపరేట్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చూపించేది బాయిలింగ్ మెథడ్. ఇప్పుడు చూడండి, నేను ఇదే ప్యాన్లో బాయిల్ చేయొచ్చు, కానీ వాటర్ చూడండి ఆల్రెడీ బ్రౌన్ కలర్లో మారిపోయింది. సో ఇందులో నేను బాయిల్ చేస్తే ఇట్ విల్ బీ డ్యామేజ్డ్. అందుకే ఇది తీసి పక్కన పెట్టేసి ఇది ఫ్రెష్ ప్యాన్ పెట్టుకుందాం. ఫ్రెష్ ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇది ఫ్రెష్ కాబట్టి ఫ్రెష్ వాటర్, ఇప్పుడు కొన్ని ఆల్మండ్స్, అలాగే కొంచెం క్యాష్యూ నట్స్ అండ్ కర్బూజా విత్తనాలు అండ్ కస్కస్ అంటే గసగసాలు ఇందులో వేసి లైట్గా ఇప్పుడు కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇందులో కొంచెం ఇలాచి
అది కూడా మనం చాలా మంది అలా డైరెక్ట్ వేస్తారు కదండి, వద్దండి, కొంచెం అలా బ్రేక్ చేసి వేస్తే అందులో ఉన్న సీడ్స్ బయటకు వస్తాయి. అలాగే ఆ బయటది కూడా మంచిగా చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాచీ వేసాము, తర్వాత కొంచెం పచ్చిమిరకాయలు తిప్పుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేస్తామండి. ఈ ఉల్లిపాయలు వేస్తే ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది చూసారు కదా చక్కగా బాయిల్ అవుతుంది. ఇది నేను తీసి ఇక్కడ పెట్టుకుంటా, దీనిపైన అది చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇన్ ద మీన్ టైం ఇంకొక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ తీసుకొని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. డ్రై రోస్ట్కి మనకు కావాల్సింది ఆల్మండ్స్ కొన్ని, అలాగే గసగసాలు, అలాగే కర్బూజా విత్తనాలు, ఇంకొంచెం క్యాష్యూ నట్స్ అండ్ యాజ్ యూజువల్ ఇలాచీ. ఇప్పుడు ఈ వుడెన్ లాడల్తో లైట్గా అలా రోస్ట్ చేసుకోవాలండి. ఇది చూసారా, నేను వేసిన గసగసాలు తొందరగా ట్యాన్ అవుతున్నాయి, అంటే ఆ హీట్కి రోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇది రెడీ అయింది, అలాగే ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అండి. ఈ రెండు నేను పేస్ట్ చేసుకుని వస్తా. గుర్తుందా మనం చేసేది ఈరోజు వైట్ పేస్ట్. అండ్ బాయిలింగ్ చేసి నేను పేస్ట్ చేస్తున్నా, రోస్ట్ చేసి నేను పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడే వస్తా. ఈ ఫస్ట్ ఆఫ్ చేసాం. చూసారా ఎంత చక్కగా తయారైందో. వైట్ పేస్ట్ అండి. ఒకటి మనం బాయిల్ చేసి పేస్ట్ చేసాము, ఇంకోటి మనం రోస్ట్ చేసి పేస్ట్ చేసాము. మరి ఈ ఎపిసోడ్లో మనం చేసేది మలాయ్ కోఫ్తా, అలాగే దూద్ లస్సుని పరాటా. మరి ఫస్ట్ మనము మలాయ్ కోఫ్తా చేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసేది మలాయ్ కోఫ్తా. దానికి కావాల్సింది మనకు ఒక ఎంటీ బౌల్. ఈ ఎంటీ బౌల్లో నేను ఆల్రెడీ పొటాటో అంటే బంగాళదుంపని బాగా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకున్నా అండి. ఇది చూడండి ఎలా ఉందో. అలాగే పన్నీర్ కూడా చక్కగా గ్రేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు ఇది ఆలు అంటే మ్యాష్డ్ పొటాటో ఇందులో వేసేస్తున్నా. అలాగా పన్నీర్ కూడా కొంచెమే. ఇది వేసిన తర్వాత మనకు కావాల్సింది కొంచెం వైట్ పెప్పర్, అలాగే సాల్ట్ కూడా. ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మంచిగా మిక్స్ అయిన తర్వాత మన దగ్గర కొంచెం కార్న్ ఫ్లవర్ ఉంది, వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా చక్కగా రౌండ్ చేసుకోండి. రౌండ్ చేసుకొని మనము తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం సిలిండర్లా రౌండ్ చేసేసుకొని అండ్ యూజువల్గా మనము ముక్కలు ముక్కలుగా చేసేసుకోవచ్చు, కానీ కరెక్ట్గా మనకు ప్రపోర్షన్ కావాలంటే ఒక నైఫ్ తీసుకోండి. నైఫ్ తీసుకొని మధ్యలో కట్ చేయండి, ఈ మధ్యలో కట్ చేయండి, ఈ మధ్యలో కట్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్ చేసుకొని మళ్ళా సేమ్ టెక్నిక్. చూసారా సిలిండ్రికల్గా కోఫ్తా రెడీ అవుతుంది. అలాగే రోల్ చేసుకోండి హ్యాండ్లో. ఎక్కువసేపు ఆడకండి, ఎందుకంటే ఇందులో మనము బంగాళదుంప వేసాం, అందులో కొంచెం వాటర్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో అది లూజ్ అయిపోతుంది. అలాగే ఇది కూడా చూడండి కరెక్ట్గా ఈవెన్ సైజెస్ ఉన్నాయి. అది అడ్వాంటేజ్ అండి. హాఫ్ టు హాఫ్ మనం కట్ చేసాం, గుర్తుందా? అలాగే ఇది కూడా ఇది చూసారా కరెక్ట్గా ఈవెన్గా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనము ఒక
ఇది గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో నూనె తీసుకుంటాం. నూనె తీసుకొని అది కొంచెం వేడేదాకా, ఇప్పుడు ఇది మంచి టెంపరేచర్కి వచ్చింది ఆయిల్. అండ్ ఇది ఒక ప్లేట్లో మనం మైదా తీసుకొని లైట్గా అలా డస్ట్ చేసుకోండి. ఇది చూసారా, మంచిగా డస్టింగ్ కోట్ అయింది బాగా. అండ్ ఏదైతే ఎక్సెస్ ఉందో దాన్ని మామూలుగా మనము లైట్గా ప్రేమతో అలా అంటే పడిపోద్ది, నీట్గా తయారవుద్ది. అప్పుడు మనం దీన్ని ఇట్లా వదిలేయచ్చు. డస్ట్ చేసుకోండి. డస్ట్ చేసుకొని అండ్ సేఫ్టీగా స్లోగా లైట్గా ఇలా తీసేస్తే చక్కగా తయారవుద్ది. దీన్ని ఇలా రిలీజ్ చేయండి. ఎక్సెస్ డస్ట్ అవసరం లేదు, సో అందుకే మనము ఈ ప్రొసీజర్ వాడుతున్నాం. అండ్ ఇది కూడా అలాగే, ఇది కూడా చూసారు. ఫస్ట్ డస్ట్ చేసాము, ఎక్సెస్ ఉన్నది మామూలుగా అలా రోల్ చేస్తే ఆటోమేటిక్గా అది కిందికి వచ్చేస్తుంది. అండ్ ఒక స్పైరల్ తీసుకోండి. తీసుకొని ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఆహా ఆ లుక్ చూసారా ఎంత చక్కగా తయారవుతుందో. ఇప్పుడు ఇది చూడండి, ఆహా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ఫస్ట్ చాయిస్ ఫర్ వెజిటేరియన్స్? పన్నీర్ ఆఫ్ కోర్స్ హైలైట్ ఉంటుంది అనుకోండి, ఇందులో కూడా పన్నీర్ ఉంది, కానీ ఇందులో ఆలు కూడా ఉంది. అండ్ ఆలు పన్నీర్ కలిస్తే అదొక లీథల్ కాంబినేషన్ అండి. తినేటప్పుడు ఆ జ్యూసెస్ అలాగే లోపలికి వెళ్ళిపోతాయి. చూసారా? ఇప్పుడు ఇది ఇక్కడ వేస్తే కోఫ్తా రెడీ. మరి కోఫ్తా రెడీ. కోఫ్తాతో పాటు మనం తయారు చేస్తుంది గ్రేవీ. ఆ గ్రేవీ కూడా మనం తయారు చేస్తాం. ఒక బాండీ తీసుకోండి. ఈ బాండీలో ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్, ఈ ఆయిల్ కొంచెం వేడెక్కనివ్వండి. నేను ఇందులో దాల్చిన చెక్క వేస్తున్నాను. చూసారు కదా, ఆ దాల్చిన చెక్క చక్కగా బబుల్స్ వస్తున్నాయి, అంటే రెడీ అవుతున్నట్టు అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ మన బ్యాచిలర్ టెక్నిక్, మన ఫార్ములా టెక్నిక్, ఎప్పుడైతే ఉల్లిపాయలు వేస్తామో మనం దాంతోపాటు కొంచెం ఉప్పు వేసుకుంటాం. ఉప్పు వేసుకొని మంచిగా సాటే చేసుకోండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మనం కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే ఇది లైట్గా అయ్యే లోపల నేను ఆల్రెడీ ఫ్రెష్ టమాటోస్ని గ్రైండ్ చేసి చక్కటి పేస్ట్ లెక్క తయారు చేసుకున్నాండి. ఇందులో మనము ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, పెప్పర్ అండ్ పసుపు, కారం, ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఇందుట్లో వేయండి. అండ్ ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఫింగర్తో కలిపితే నీట్గా వస్తుంది. బస్ ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసాను. ఇప్పుడు ఈ టెక్నిక్ చూడండి, ఈ పేస్ట్, వైట్ పేస్ట్ రెడీ ఉంది. ఈ వైట్ పేస్ట్ నేను డైరెక్ట్గా వేయచ్చండి, కానీ ఏమవుతుందంటే వేసిన దగ్గరే అట్లా గట్టిగా అయిపోద్ది. అది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి అంటే టెక్నిక్ చూడండి, ఈ పేస్ట్ ఇందులో వేయండి. వేసి ఇది కొంచెం అలా తిప్పుకోండి. తిప్పుకొని ఫ్లేమ్ కొంచెం తగ్గించుకుందాం.
ఇప్పుడు ఇందుట్లో వాటర్ పోయండి, వాటర్ కొంచెం ఎక్కువ పోయండి, అప్పుడు ఇది స్మూత్గా అవుతుంది. ఇప్పుడు ఇది ఒకసారి అలా తిప్పుకుందాం. తిప్పుకున్న తర్వాత దీన్ని ఒక స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని ఒక స్టెయినర్ తీసుకోండి. నేను డైరెక్ట్ ఈ వైట్ పేస్ట్ ఇందులో వేయగలను, వేయచ్చు కూడా, కానీ ఈ డైల్యూటెడ్ చేశాను కదండి వాటర్తో, ఆ డైల్యూట్ చేసిన తర్వాత వేస్తే ఏదైతే పేస్ట్ కాలేదో అది మిగిలిపోయింది. అది చూసారా ఎలా ఉందో. అండ్ ఇది ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఒకసారి తిప్పుకుందాం. ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులో కొంచెం క్రీమ్ వేస్తాను. అలాగే కొంచెం బటర్ అండ్ నా దగ్గర కొంచెం కోవా కూడా ఉందండి, మలై కోఫ్తా. సో కొంచెం కోవా వేస్తే ఇంకా హైలైట్గా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక ముక్క కోవా, ఇది కొంచెం సేపట్లో రెడీ అయిపోద్ది. దీని మీద మనము ఒక మూత వేసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఇది ఆఫ్ చేసుకొని ఇది ఆన్ చేసి ఇది సిమ్లో పెట్టుకుందాం. ఇది రెడీ అయిపోద్ది. మనం నెక్స్ట్ చేసేది దూద్ లస్సూని పరాటా. ఇప్పుడు మనం తయారు చేసేది దూద్ లస్సూని పరాటా. దానికి మనకు ఒక ప్యాన్ కావాలండి. ఫస్ట్ ఆన్ చేసుకుందాం గ్యాస్. తర్వాత మనము వీటిలో వాడేది బటర్, కొంచెం మిల్క్, కొంచెం వెల్లుల్లి. ఇది కొంచెం వేడిన తర్వాత బటర్ వేస్తాం. ఈ బటరు కొంచెం మెల్ట్ అయ్యేదాకా. ఇప్పుడు అలా కోటింగ్ వచ్చిన తర్వాత చూసారా బేస్ మంచి కోట్ అయింది కదా. కోట్ అయిన తర్వాత ఇందులో మనం కొంచెం గార్లిక్ వేసాము. వేసేసి కొంచెం అలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో పాలు వేసుకుందాం. పాలు వేసుకొని కలుపుకోండి. ఈ స్పెషల్ వెరైటీ ఏంటంటే మనం చేసేది ఈరోజు దూద్ లస్సూని పరాటా, అందుకే పాలు వాడుతున్నాము. ఇది ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది చల్లారేదాకా వెయిట్ చేసి పేస్ట్ చేసుకుని వస్తా. మీరు ఎక్కడ పోకండి, ఇప్పుడే వస్తా. చూసారా పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ మనం ఇక్కడ పక్కన పెట్టుకొని ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఎంటీ బౌల్లో మనము మైదా వేసుకున్న తర్వాత ఇందాక మనం తయారు చేసిన మిశ్రమం అంటే ఈ పేస్ట్, ఇందులో మనం బటర్ వేసాము, తర్వాత పాలు కూడా వేసాము అండ్ గార్లిక్ కూడా వేసాము. ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. ఇది చూసారా చక్కగా తయారైంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పోర్షన్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పోర్షన్స్ని మనము కొంచెం మైదా వేసి డస్ట్ చేసుకొని చక్కగా ఇలా పెట్టేసి ఒక రోలర్ తీసుకోండి. తీసుకొని ఇది ఒక్కసారి కుక్ చేసిన తర్వాత ఇంకా దీనికన్నా డబుల్ ఫ్లేవర్, డబుల్ స్మెల్, డబుల్ ధమాకాలా వస్తుందండి.
ఇది చూసారా, ఒక మంచి షేప్లో తీసుకురండి. ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ కొంచెం వేడిన తర్వాత ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు దీని మీద మనము తయారు చేసుకున్న పరాటా, ఇది చూసారా, ఆ హీట్కి ఆ స్మెల్, ఆహాహా. ఇది చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇది ఇలా తిప్పుకోండి. చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఇది తీసేయచ్చు. ఇప్పుడు ఇంకొకటి చూసారా, ఆల్రెడీ ఇలా నేను రెడీ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే ఫటాఫట్ చేయాలి మనము కొన్నిసార్లు. ఎందుకంటే బ్యాచిలర్స్ కదండి, టైం ఉండదు. సాటర్డే సండేనే కదా మనం చేసేది. ఏంటంటే మండే టు ఫ్రైడే, అది స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, రైతు బజార్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనం టైం దొరకదు. అందుకే మనకు వీకెండ్స్ అప్పుడే కొంచెం టైం దొరుకుతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తాం దీంట్లో. ఇది కూడా అయిపోయింది. అలాగే ఇది కూడా. ఈరోజు మన ఎపిసోడ్లో కోఫ్తాతో పాటు గ్రేవీ, మలై కోఫ్తా గ్రేవీ ఇది రెడీ. నేను ప్లేటింగ్ చేసేటప్పుడు ఎలా సర్వ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇంత లోపల ఇది తిప్పుకుందాం. తిప్పుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. చాలు. ఇప్పుడు ఇది కూడా రెడీ. ఇది ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదండి మన ఎపిసోడ్లో మలై కోఫ్తా అండ్ దూద్ లస్సుని పరాటా ఇవన్నీ రెడీ అండి. ప్లేటింగ్ చేసేస్తాం. వాట్ యు సే? ఇప్పుడు మనం ఇది ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని ఫస్ట్ ఒక బోట్లో మనము ఇది దగ్గర తీసుకొని నీట్గా అరేంజ్ చేస్తాం. చూసారా కరెక్ట్గా పడవలు అందరు కూర్చున్నారు. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక లాడిల్ ఇది ఆఫ్ చేసుకుందాం. చేసుకొని గ్రేవీ ఎంత చక్కగా తయారైంది. దీన్ని మనము కొంచెం దగ్గర తీసుకుందాం. ఈవెన్గా. ఇది కూడా ఆయిల్ ఉంది. ఇది ఇలా ఉండగా మన దగ్గర కోవా ఉంది కదా, కోవాని చక్కగా గ్రేటింగ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర. చూసారు కదా మలై కోఫ్తా రెడీ. ఇది ఇక్కడ పెట్టుకుందాం. అండ్ మనం దూద్ లస్సుని పరాటా తయారు చేస్తాం. దీన్ని కూడా ఒక హైలైట్ ఇస్తాం. ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకొని అలా పెట్టుకోండి. ఇది కూడా చక్కగా అలా ఫోల్డ్ చేసి చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. అందుకే బ్రేక్ అవ్వకుండా చక్కగా ఫోల్డ్ అవుతుంది. ఇది హై టెంపరేచర్లో కుక్ చేసుకున్నాం కదా, అందుకే ఆ అడ్వాంటేజ్. చూసారా ఎంత చక్కగా తయారైందో. దూద్ లస్సుని పరాటా రెడీ. అలాగే ఇది మన మలై కోఫ్తా కూడా రెడీ. ఇది ఎలా ఉండగా ఏదో ఒకటి మిస్సింగ్ అబ్బా, సలాడ్. నేను ఆల్రెడీ నాకు సలాడ్ అంటే బాగా ఇష్టం అండి. అందుకే నేను ఎప్పుడు సలాడ్ రెడీ చేసి పెట్టుకుంటా.
అండ్ ఇది ఇలా పెడితే ఆహా చూడ ముచ్చటగా ఉంది కదండి. చదువుకున్నవాడు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెయిట్ చేస్తాడు, కానీ సుమిత్ మాత్రం ఫుడ్ టేస్ట్ చేయడానికి వెయిట్ చేస్తాడు. ఇంకా ఆలస్యం ఎందుకని లెట్స్ గో ఫర్ ద టేస్ట్. ఫస్ట్ మనము దూద్ లస్సాని పరాటా టేస్ట్ చేస్తాం. చూసారా గార్లిక్ టేస్ట్ అద్భుతంగా ఫ్లేవర్ నోరంతా ఉంది, హైలైట్ అండి. సాఫ్ట్గా అండ్ గార్లిక్ టేస్ట్. అలాగే మలై కోఫ్తా, ఇది అదుర్స్ అండి. దీంతో పాటు మనం కొంచెం ఆనియన్ తింటే ఆహా ఇంత బాగా చేసుకున్నాం. ఇలా మనము రోజు చేసుకోవచ్చు, రోజు విచిత్రమైన వంటలు, వెరైటీ వంటలు చేసుకోవచ్చు. చూసారుగా ఈరోజు మన ఎపిసోడ్లో దూద్ లస్సాని పరాటా అలాగే మలై కోఫ్తా. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో మనము కొత్త రుచులు, కొత్త వంటలతో వస్తాం. సో డోంట్ గో ఎనీవేర్, ఐ విల్ బి బ్యాక్. బడా మిస్టర్ బ్రహ్మచారి. ఎంజాయ్. మలై కోఫ్తా తయారీ విధానం. ఒక ప్యాన్ తీసుకొని అందులో పొట్టు తీసిన బాదం పప్పు, గసగసాలు, కర్బూజా విత్తనాలు, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్ లో ఉడికించిన బంగాళదుంప, పన్నీరు, వైట్ పెప్పర్, ఉప్పు, కార్న్ ఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని మైదాలో డ్రెస్ చేసిన రోల్స్ ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక హండీలో ఆయిల్ వేసి దానిలో దాల్చిన చెక్క, తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, కారం వేసి మిక్స్ చేసి దానిలో వేసి ఇంతకు ముందు మిక్సీ వేసుకున్న పేస్ట్, ఫ్రెష్ క్రీము, బటర్, కోవా వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన కోఫ్తా మరియు గ్రేవీ రెడీ. దూద్ లస్సాని పరాటా తయారు చేయే విధానం. ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్, వెల్లుల్లి, పాలు వేసి వేడి చేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, మిక్సీ వేసిన పేస్ట్ వేసి బాగా కలిపి ఉండలుగా చేసుకొని రోల్ చేసుకోవాలి. వాటిని ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే, దూద్ లస్సాని పరాటా రెడీ. బలా మిస్టర్ బ్రహ్మచారి మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే జస్ట్ లాగ్ ఆన్ టు www.youtube.com/ETV అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/ETV అభిరుచి.